హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని దేవి వ్లాగ్స్. ఇందులో ఈ వీడియోలో నేను చికెన్ పికిల్ చేశానన్నమాట. రెసిపీ మీతో షేర్ చేద్దామని వీడియో తీశాను. మనకి దీనికి ఉప్పు పసుపు వేసి చికెన్ నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా. మనకి మసాలా వచ్చేసి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ప్లస్ ఆవాలు లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి చికెన్లో పసుపు ఉప్పు వేసి నానబెట్టాం కదా, అది కొంచెం నానిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే మనకి గట్టిగా వస్తాయి పీసు. మనకి ముందుగా ఇందులో నేను వాటర్ ఏమి వేయలేదు, అందులో వాటర్ అవే వచ్చేస్తాయి. ఆ వాటర్ అంతా వేపర్ అయిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తాం అన్నమాట. చూడండి వాటర్ ఎలాగ వచ్చేసాయో. ఆ వాటర్తోనే చికెన్ అంతా బాయిల్ అయిపోయి పీస్ అంతా మెత్తగా వచ్చేస్తుంది. మనకి ఇదంతా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏంటంటే పీస్ గట్టిగా లేకుండా ఉంటుందన్నమాట. అందుకని అది బాయిల్ అయిపోయింది తీసేసాను. మళ్ళీ ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రై చేయడానికి. ఆయిల్ మనకి శనగ నూనె, అది గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు కదా, అది వాడుకుంటే బాగుంటుంది. అందులో మనం ఫ్రై చేసిన చికెన్, అది బాయిల్ చేసిన చికెన్ వేసాను. మరీ గట్టిగా ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, ఇది కొంచెం ఇంకా మరీ డీప్ ఫ్రై కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే కొంచెం పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మనం. మీడియం ఫ్లేమ్లో అయితే మాడిపోకుండా ఉంటాయి. మనకి హై ఫ్లేమ్లో పెడితే ఊరికే ఫ్రై అయిపోతాయి కానీ లోపలంతా పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని మొత్తం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం ఆ కలర్లో వచ్చేస్తుంది. ఆ కలర్లో వచ్చేస్తే ఇంక మనకు ఫ్రై అయిపోయినట్టే. అంటే మరీ డీప్ ఫ్రై చేయకండి, గట్టిగా అయిపోద్ది. మనకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా ఉంటే సరిపోద్ది. మళ్ళీ అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవాలి. అప్పుడే చికెన్కి పికిల్కి ఫ్లేవర్ అది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ వేసేస్తాము. ఆ పౌడర్స్ మసాలా అది చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పుది క్లిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం కారం కూడా మనకి తగినంత వేసేసుకున్నాను. అలా ఆయిల్ బాయిల్ అవుతున్నట్టు వస్తున్నాయి కదా కొంచెం, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇది ఇంకా అయిపోయింది. ఇంకా మనం తీసేసి చల్లారిన తర్వాత 2 లెమన్స్ పిండుకోవాలి, సరిపోతుంది. 1 డే ఆగిన తర్వాత తినేసేయచ్చు.